నమస్తే. తల్లిదండ్రులు, మీరు మీ పిల్లల కోసం సర్వస్వం ధారపోస్తున్నారు. పిల్లలే జీవితం, పిల్లలే సర్వస్వం. అలాంటి పిల్లల కోసం మీరేం చేస్తున్నారు అని ఆలోచించాలి. స్కూల్స్ 8th నుంచి 9th వెళ్తున్నారు మీ పిల్లలు. ఓకే, ఎగ్జాక్ట్గా ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూల్స్లో ఉన్న ల్యాకింగ్ని మనం క్లియర్ చేద్దాం విత్ ఇన్ ది అవర్స్. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి తెలుగు రాయమంటే ప్రొనౌన్సియేషన్తో రాయడం రాకపోవచ్చు, ఏదో పట్టి చదువుతూ, హిందీ కూడా అలాగే చదువుతూ రాస్తూ వెళ్తున్నారు. మ్యాథమెటిక్స్లో అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించలేకపోతున్నారు. అంటే ఒక స్కిల్ టీచర్ దగ్గర నేర్చుకున్నప్పుడు ఏ విధంగా అయితే ఒక అనుభవం ఉన్న టీచర్ దగ్గర నేర్చుకున్నప్పుడు విద్యార్థి ఎంత అద్భుతంగా చదువుకుంటాడో, అదేవిధంగా నా అనుభవం 26 సంవత్సరాల అనుభవంతో పిల్లల్ని అతి సులభమైన పద్ధతుల్లో నేర్పగలను. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్, ఆల్ సబ్జెక్ట్స్ నేను నేర్పిన తర్వాత ప్రతి విద్యార్థి స్కూల్ని ఎంతో ఆనందంగా కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేస్తాడు. మీరు ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నా మీరు పెట్టే ఖర్చు సఫలీకృతం అవ్వాలంటే వాళ్ళలో ఉన్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తే చదువు పైన వాళ్ళు దృష్టి పెట్టి మరింత ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా పెద్ద విషయంగా లోను విద్యార్థిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్ని క్లియర్ చేయడం వల్ల ఆ విద్యార్థి మరింతగా ప్రతి సబ్జెక్టులోనూ నిష్ణాతులై తనను తాను అభివృద్ధి చేసుకుంటూ చక్కగా శ్రద్ధతో చదువుకోవడం, తనను తాను ఆలోచించుకోవడం, నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని యొక్క ప్రభావం వల్ల అత్యున్నత స్థాయి చదువులు అంటే ఒక ఐఏఎస్ చదువుకోవాలన్నా, ఒక సిఏ చదువుకోవాలన్నా, సిఎస్ చదువుకోవాలన్నా, ఒక ఐఐటి లాంటి ఒక అత్యున్నత స్థాయి, నీట్ లాంటి అత్యున్నత స్థాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని పార్టిసిపేట్ చేయడానికి కూడా కావాల్సినంత మైండ్ స్ట్రెంగ్త్ డెవలప్ అవుతుంది. దీనివల్ల విద్యార్థి తనను తాను డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని పైదంటూ చూసి ఎక్కిస్తూ ఆ క్లాస్ చుట్టూ, ఆ మార్కుల చుట్టూ తిరిగితే ఆ విద్యార్థుల గ్రోత్ మీరు అనుకున్నంత ఉండకపోవచ్చు. అనేక మంది పిల్లలు అత్యున్నత స్థాయిలో ఎదగలేకపోవడానికి కూడా కారణాలు కూడా అనేకం ఉన్నాయి. ఫ్యాక్టర్స్ ఏమైనప్పటికీ కూడా పిల్లలు తమను తాము డెవలప్ చేసుకోవడానికి 8th నుంచి 9th వచ్చే టైం ఈజ్ ద బెస్ట్ టైం అని నా అభిప్రాయం. ప్రతి విద్యార్థి ఒక్కసారి మా దగ్గరికి వచ్చి టెస్ట్ చేయించుకోండి. నేను 500 చార్జ్ చేస్తాను. కొసరాజు ప్రసాద్, ద అకాడమీ ఆఫ్ లెర్నింగ్ స్కిల్స్. కొసరాజు ప్రసాద్, ద అకాడమీ ఆఫ్ లెర్నింగ్ స్కిల్స్. ఓన్లీ ద వన్ ఆప్షన్, ఇట్ ఈస్ ఎ బూస్టర్. ప్రతి విద్యార్థి జీవితాన్ని మలుపు తిప్పే ఒక అద్భుతమైన ప్రోగ్రామ్స్ మా దగ్గర ఉన్నాయి. ప్రతి ప్రోగ్రాము నేటి కాలానికి అవసరం. ప్రతి విద్యార్థి ప్రయోజకుడు అవ్వాలి అంటే కొండంత చదవాల్సిన అవసరం లేదు. గుప్పెడు చదువుకున్నా చాలు, కానీ అది పనికొచ్చేలాంటి చదువుకోవాలి. విద్యార్థిని ఆలోచన శక్తి పెంచేలా, విశ్లేషణ స్థాయిని పెంచేలాంటి తాను సబ్జెక్టులో లీనమయ్యేలాగా ప్రతి సబ్జెక్టుకి ఒక ప్రోగ్రామ్ తరపున మేము చెప్తాం. ఎక్కడ ల్యాకింగ్ ఉంది అంతవరకే చెప్తాం. ఆ తర్వాత విద్యార్థి అద్భుతాలు సృష్టిస్తాడు. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకుంటారని ఆలోచిస్తున్నాం. 8th to 10th అంటే ప్రైమరీ, అప్పర్ ప్రైమరీలో ఉన్నటువంటి ల్యాగింగ్ని మనం క్లియర్ చేయడం వల్ల విద్యార్థి అద్భుతాలు సృష్టిస్తాడు. అతని కళ్ళల్లో ఆనందాన్ని చూస్తాడు. నేను ఇతరుల కంటే బాగా చదువుతున్నాను అన్న ఫీల్ ప్రతి విద్యార్థి కళ్ళల్లో కనబడుతుంది. నా ముందు కూర్చుంటే 2 నుంచి 5 గంటల పాటు నిరంతరం కూర్చుంటాడు. తనలో శ్రద్ధ పెరుగుతుంది, ఆలోచించే స్థాయి పెరుగుతుంది. ప్రతి అరగంటకి నేను ఇది నేర్చుకున్నాను అనే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ప్రతి సబ్జెక్ట్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్, బాటనీ, జియాలజీ, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, ఆల్ సబ్జెక్ట్స్. అంటే నేను రెమిడియల్ టీచర్ని. చదవడం, రాయడం నేర్పి డిగ్రీలు చదివించే శక్తి నాకుంది. అంటే అలాంటి ప్రోగ్రామ్స్, అలాంటి విద్యార్థులు నేను తయారు చేసిన అనుభవం ఉంది. బీటెక్ దగ్గరికి వచ్చి డీటైన్ అయిన వాళ్ళని రీకన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ ప్రయోజనకరమైన ఇంజనీర్లుగా తయారు చేసిన అనుభవం, ఎంబీఏలుగా చేసినటువంటి అనుభవం నాకుంది. దయచేసి మంచి నిర్ణయాలు తీసుకుంటారని, మంచి తల్లిదండ్రులుగా మంచి విద్యను అందిస్తారని, విద్యార్థి భవిష్యత్తుకు శ్రీకారం చుడతారని, మీరు తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నచ్చినా నచ్చకపోయినా మీ యొక్క కామెంట్ని చేయండి. నేను మార్చుకునే విషయాలుంటే మార్చుకుంటాను. పిల్లలు నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్, చదువు ఇంత సులభంగా చెప్పొచ్చని
పిల్లడు గ్రహిస్తాడని, పిల్లలు తయారు చేస్తే తయారైన మాస్టర్ని నేను. మంచి విద్యార్థులు నన్ను అత్యున్నతమైన మాస్టర్గా తీర్చిదిద్దారు. నేను వాళ్ళ గౌరవించబడుతున్నానంటే కారణం నా పిల్లలే. పిల్లలు నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్, తల్లిదండ్రులు నాకు ఇచ్చిన గౌరవం, దాన్ని నేను నిలబెట్టుకోవడానికి శతదా ప్రయత్నిస్తాను. మరిన్ని లక్షలాది మంది నన్ను రీచ్ అవ్వాలని, వ్యవస్థలో మార్పు రావాలని, చదువు ఎంతో సులభమని చెప్పాలనుకున్న నా ఆకాంక్షకు మీరు దోహదపడతారని కాంక్షిస్తున్నాను. మీరు చేసే ప్రతి లైక్, ప్రతి కామెంట్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇది మీ ఒక్క విద్యార్థితో ముడిపడి లేదు, ఇది వ్యవస్థతో ముడిపడి ఉంది. నమస్కారం అండి. ఆలోచిస్తారని, మీ పిల్లల భవిష్యత్తుకు శ్రీకారం చుడతారని ఆశిస్తున్నాను. అత్యున్నత స్థాయి చదువులను ఆశించేవారు మాత్రమే దయచేసి రండి. చదువు అంటే కాలక్షేపం, చదువు అంటే క్లాసు పెరగడం అనే వాళ్ళు దయచేసి నా దగ్గరికి రావద్దండి. డబ్బు ఎక్కువ ఉండిపోయి సోంబేరితనాన్ని అలవాటుగా మార్చుకున్న వాళ్ళు నా దగ్గరికి రావద్దు. కానీ నేను సోంబేరితనాన్ని కూడా ప్రయోజకంగా మార్చగలను, తల్లిదండ్రులు నాకు సహకరిస్తే. చదువు రాదు, చదవలేను అన్న మాట నా దగ్గర ఉండదు. ప్రతి పిల్లడు బంగారమే, కానీ ప్రతి తల్లిదండ్రి ఉత్తమ తల్లిదండ్రులు కాదు అని నా నమ్మకం. ప్రతి విద్యార్థి బంగారమే, కానీ ప్రతి తల్లి ప్రతి తండ్రి బంగారం కాదు అని నా అభిప్రాయం. దయచేసి కాస్త పిల్లల భవిష్యత్తుని ఆశించి ఆకాంక్షించేవారు మాత్రమే రండి. నేను మీ పిల్లల గురించి మీకంటే బెటర్గా ఆలోచిస్తానన్నది నా నమ్మకం. అసలు విద్యార్థికి ఏం కావాలో, ఏమి నేర్పించాలో, ఏమి నేర్పిస్తే ప్రయోజకుడవుతాడో, ఎలా నేర్పించాలి, అతనిలో ఉన్నటువంటి పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అతనిలోని క్యాలిబర్ ఏంటి, అతనిలోని అఖండమైన శక్తిని నేను ఏ విధంగా వెలికి తీయాలి, నేను ఎన్నో అంశాలను ఆలోచిస్తాను ప్రతి విద్యార్థి గురించి. దట్ ఈస్ ద రైట్ టైం. 8th to 9th అన్నది ఎంత అద్భుతమైన టైం అంటే మళ్ళీ తిరిగి రమ్మన్నా రానంత గొప్ప టైం అది. అప్పుడు కూడా మీరు సరైన నిర్ణయం తీసుకోలేకపోతే అతను నేర్చుకోవాల్సిన అంశాల్లో వెనకబడుతున్నాడు అని అర్థం. అది ఎంత త్వరగా నేర్పుకుంటే అంత అద్భుతాలు సృష్టిస్తూ విద్యార్థి ముందుకెళ్తాడని గుర్తుపెట్టుకోండి. 7th, 8th, 9th, 6th, 7th, 8th, 9thలో ఏదైతే నేర్చుకున్నాడో అదే తన జీవిత గమనాన్ని నిర్దేశిస్తుంది, శాసిస్తుంది. అంటే తన ఆలోచన ధోరణి, దృక్పథమే, తను ఏర్పాటు చేసుకున్న ఆశయాలు, ఆలోచనలే పెరుగుతాయి, మొలకెత్తుతాయి, వృద్ధి చెందుతాయి. సో ఆ వయసు అద్భుతమైనది. తెల్ల కాగితం మీద మనం ఎలా రాస్తామో అలాంటిది. మనం ఎలాంటి అభిప్రాయాలు ఆ విద్యార్థికి ఏర్పాటు చేస్తే అవే ఏర్పడతాయి, అవే వృద్ధి చెందుతాయి, అవే విద్యార్థి భవిష్యత్తుకు దోహదపడతాయి. నమస్కారం అండి. మరింత ఆలోచించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొంచెం తల్లిదండ్రులతో గట్టిగా మాట్లాడతాను, ఎందుకంటే వాళ్ళలో మార్పు రావాలని. 180 మంది విద్యార్థులు చదివే చదువులే కాదనేది నా నమ్మకం. కొన్ని వేల మందిని చూసిన అనుభవంతో చెప్తున్నాను కఠోర వాస్తవాలు. నమ్మకంతో ముందడుగు వేయండి. మిమ్మల్ని హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మామూలుగా అయితే తల్లిదండ్రులను నేను కన్విన్స్ చేసుకునే అలవాటు నాకు లేదు, కానీ సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను, లైక్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. కామెంట్ని మీ యొక్క అభిప్రాయాన్ని నాకు చెప్పండి. మరో 100 మందికి మీరు పంపించండి. ఈ సమాజం బాగుంటేనే, పిల్లలందరూ బాగుంటేనే మీరు బాగుంటారని ఆశించండి. యాంటీ సోషల్ ఎలిమెంట్గా తయారవుతున్నారు పిల్లలు. కారణం సరైన సక్రమైన మార్గంలో విద్య లేకపోవడం. విద్య అంటే క్లాస్ పెరగడం కాదు, ఆలోచించే శక్తిని, విశ్లేషించే శక్తిని, స్థాయిని పెంచడం. నమస్తే. సబ్స్క్రైబ్, like, comment and share.